నైట్ అయితే మేము తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాం మన భీమవరం నుండి. ఇప్పుడు రీచ్ అయ్యేటప్పటికి 2:20 అయింది. మేము జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మేము డైరెక్ట్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అయితే ఇదేమో వెయిటింగ్ రూమ్. మా దగ్గర 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫ్రెష్ అవ్వడానికి అయితే మా ఫ్రెండ్ గారు అయితే వెళ్ళాడు. పర్సన్కి 25 రూపీస్ అయితే పడింది. ఇది వెయిటింగ్ రూమ్. మన స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ మీకు లాకర్ రూమ్స్ అనేవి ఉన్నాయి. ఇలా స్ట్రైట్గా మీరు అయితే వచ్చేస్తే ఇక్కడ మీకు వెయిటింగ్ హాల్ అక్కడ ఉన్నాయేమో వాష్రూమ్స్ అనమాట. మీరు అక్కడ మనీ అనేది పే చేయాలి. ఆల్రెడీ చెప్పాను కదా, పర్సన్కి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాను. వాష్రూమ్స్ అయితే పర్లేదు, యావరేజ్గా నీట్గానే ఉన్నాయి. ఒకవేళ ఫ్యామిలీతో వచ్చినా సరే పర్లేదు, ఎందుకంటే వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఏసీ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చాలా నీట్గా ఉంది రూమ్ అయితే స్టే చేయడానికి. నేను మా ఫ్రెండ్ గారు ఇప్పుడే స్టేషన్ నుండి బయటకు వచ్చాం. ఇక్కడ మనం చూస్తుంటే స్టేషన్ అనేది మళ్ళీ కడుతున్నారు ఇక్కడ నీట్గా. నెక్స్ట్ టైం ఐ హోప్ నేను మళ్ళీ వచ్చేసరికి డెవలప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము డైరెక్ట్ పూరి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఆటో అనేవి చూస్తున్నాం మాట్లాడుకుని. ఇప్పుడైతే డైరెక్ట్ పూరి టెంపుల్కి వెళ్తాం. ఫ్రెండ్ గారు అయితే స్టేషన్ బయట అడిగాము ఆటోని. ఒకడేమో 120 అంటాడు, ఒకడేమో 150 అంటాడు. ఇంకేం చేయాలో తెలియక గూగుల్ మ్యాప్ చూసుకొని మేమే నడుస్తున్నాం. వెళ్ళేదారిలో ఏమైనా బస్ కనబడుతుందేమో అని చూస్తున్నాం ఇటువైపు. ఆటో అయితే చాలా దారుణంగా ఉంది. 150, 120 అడుగుతున్నాడు మా ఇద్దరికి కలిపి. చూస్తాం మరి ఎలా వెళ్తామో ఏంటో. ప్రెజెంట్ అయితే మేము నడుస్తున్నాం. ఇక్కడ ఏదో ఆటో ఆపాడు, మా ఫ్రెండ్ అడుగుతున్నారు. 50 అంట. 50యా? టెంపుల్ ఇద్దరు కలిపి 50 అని చెప్పారు. మాట్లాడుకున్నాం. పూరి రోడ్ ఇదైతే. టెంపుల్ ఎన్ని కిలోమీటర్స్? 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి టెంపుల్ మనకి రైల్వే స్టేషన్ నుంచి. మేమైతే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అక్కడైతే మరీ దానం 120, 150 అడుగుతున్నాడు మా ఇద్దరికి కలిపి. వెంకటేశ్వర దగ్గర పర్వాలేదు. టెంపుల్కి అయితే వచ్చి చాలా దగ్గరగా ఉన్నాం. టెంపుల్లో అన్ని నీడైతే కనిపిస్తుంది కదా మీకు టెంపుల్. రథయాత్ర రోడ్లో చూసారా? మసి మందిర్ అంట. ପ୍ରଶାସନ ଗାଡ଼ି ପୁରା ଧଳା ଗାଡ଼ି ବ୍ୟାଟେରୀ ଗାଡ଼ି ବୁଝିପାରୁଛ ତ? ଖୋଲା ଭିତରେ ତା ଭିତରେ ସମସ୍ତେ ଯାଉଛନ୍ତି। ତମେ ଦୁଇ ଜଣ ବସିବା ସିଧା ଯିବ ମନ୍ଦିର ପାଖକୁ। ଯଦି ତମ ମନର ଖୁସି ହବ ତାକୁ 10-20 ଟଙ୍କା ଦେଇଦେବ, ନଦେଲେ ବି ଚଳିବ। କିନ୍ତୁ ମନ୍ଦିରର ସେ ଗାଡ଼ି नहीं है, बैटरी का गाड़ी है। बैटरी गाड़ी है, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా బై వాక్. ఇసే రూట్ మే అతనైతే చెప్తున్నాను కదా, ఈ రూట్లో అయితే మమ్మల్ని డైరెక్ట్ నడుచుకుంటూ దర్శనానికి అయితే వెళ్ళిపోమంటున్నాడు. మన టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కాస్త ముందే అయితే మమ్మల్ని దింపేశారు. ఈ రూట్లోనే వచ్చాం. పార్కింగ్ ఏరియాలో ఉంది ఇక్కడ, ఇవన్నీ పెట్టారు. అతను చెప్పిన రూట్లో అయితే వచ్చాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇతను అయితే మేము అడిగాం ఈ రూట్లో అయితే వెళ్ళమన్నాడు. లగేజ్ ఫోన్స్ అవి పెట్టేసి టెంపుల్లోకి వెళ్ళాలని చెప్పాడు ఇతను కూడా. మేమైతే ఈ రూట్లో వెళ్తున్నాం. జస్ట్ నడుచుకుంటూ అయితే టర్నింగ్ తీసుకుంటూ మేము ఇక్కడికైతే వచ్చేసాం. ఇంకో టెంపుల్ రూట్. ఇక్కడే లగేజ్ అవి పెట్టడానికి ఉంటుంది అన్నారు. ఇక్కడ చూస్తున్నాం లగేజ్ ఫోన్స్ పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడం. ఇటువంటి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా చూడండి క్లియర్గా. కరెక్ట్గా 4:05 టెంపుల్లో ప్రతి ఈవినింగ్ కూడా ఫ్లాగ్ అనేది చేంజ్ చేస్తున్నారు. చూస్తాం. అదిగోండి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక అతను ఎవరు ఉన్నారు అక్కడ. ఇక్కడ నేను చూస్తే కనబడుతుంది, సరిగ్గా కెమెరాలో కనిపిస్తుంది కదా. కనిపిస్తున్నారా అండి? ఎవరైతే ఉన్నారో అంటే ఫ్లాగ్ అనేది చేంజ్ చేస్తారు ఇక్కడ పూరిలో ఆచారం ప్రకారం. ఎవ్రీడే ఫ్లాగ్ అనేది కంపల్సరీ చేంజ్ చేయాలి.
ఫ్రీ సర్వీస్ ఇదో కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేము ఇప్పుడు బ్యాగ్ ఫోన్స్ అవి పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళొస్తాం. టెంపుల్ అయితే ఖాళీ లేదు, బ్యాగ్ అయితే పెట్టేసాం. నేను మా ఫ్రెండ్ అయితే ఫొటోస్ దిగుదామని చూస్తున్నాం ఇక్కడ. ఈ క్యూలు అయినా ఏంటో తెలీదు, అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఈ ప్లేస్లో అయితే. చూసారు కదా చాలా రద్దీగా ఉంది, గట్టిగా ఉన్నారు జనాలు, పర్లేదు. నాకు తెలిసి దర్శనం అవ్వడానికి 2 hours అయినా పడుతుందేమో అని నేను అనుకున్నాను. మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళట్లేదు, ఇక్కడిక్కడే తిరుగుతున్నాం, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న ప్లేస్ని. ఫస్ట్ టైం కాదు విజిటింగ్, అందుకని. జెండా అయితే మారుస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా. छंदरा से गायत्री गोरे, छंदरा से आए हुए गायत्री गोरे मेन गेट से आकर साथी से मिले। चलो गए, चलो। प्रकाश कुमार साहू, प्रकाश कुमार साहू सूचना केंद्र उग्रवादी परिवार को साकेत करो। దాదాపు 3 గంటలు అయితే పట్టింది దర్శనం అవ్వడానికి. ప్రజెంట్ అయితే మేము లగేజ్ ఫోన్స్ అనేది తీసుకున్నాం. రూమ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఒక అంకుల్ రూమ్ అడిగితే ఆయన దాదాపు అడిగితే
అడిగాం, నేను మా ఫ్రెండ్కి 12 అవర్స్కి అడిగితే 800 చెప్పాడు. 500కి అడిగాం. సరే అయితే ఉండండి అని చెప్పాడు. రూమ్ కోసం అయితే చూస్తున్నాం. ఇక్కడే అడిగాం. కిలోమీటర్ నడిపించాడు పూరి బస్ స్టాండ్ రావడానికి. బస్ స్టాండ్కి అయితే జస్ట్ ఇప్పుడు చేరుకున్నాం. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. కోనార్క్ టెంపుల్ బస్ ఏది ఉంటే అది చూసుకుని ఇంకా డైరెక్ట్ కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్తాం. చూద్దాం టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్ అయితే అదిరిపోయినాయి ఇక్కడ.